హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరియేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికీ గ్రామీణ ప్రభుత్వ సంస్థ నుండి అయితే లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీకు శాలరీ కూడా 52,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. మీరు కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా మీరైతే తప్పకుండా ఇంకా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కి అయితే ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరిగింది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ఐఆర్ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే జూనియర్ స్టెనోగ్రాఫ్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ అని చెప్పి క్లారిటీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు. సో 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీకు ఎక్కువ ఏం లేదు, మీకు టైపింగ్ అయితే రావాలన్నమాట. సో అదే మెయిన్ పాయింట్ ఇక్కడ. సో మీకు ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 52,100 రూపీస్ పర్ మంత్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీరు 12th క్లాస్ అంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. లేదా మీకు ఈక్వలెంట్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రాఫర్ సంబంధించిన ఏదైనా ప్రొఫిషియన్సీ ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీసెస్ అని కూడా అయితే ఇచ్చారు. మీకు డిఎన్ఎస్ అలయన్స్ అని చెప్పి, హౌస్ రెంట్ అలయన్స్, ట్రాన్స్పోర్ట్ అలయన్స్, ఇలా అదర్ అలయన్సెస్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అడిషనల్ గా ఇక్కడ మనకి అదర్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అని చెప్పి. సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్ సరిపోతుంది కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. సో మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేయడానికి మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అయితే మనకి 31st January 2025 లోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇంకా ఎక్స్ట్రా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే వీటికి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు అనమాట. కేవలం మీకు రిటర్న్ ఎగ్జామినేషన్, అది కూడా ఆప్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా మీకు ఇంగ్లీష్ లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో మీరు రాసుకోవచ్చు. సో ఇక్కడ మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours లో అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ లో కూడా మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, బేసిక్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ మాత్రమే మీకు అడుగుతారనమాట. సో వీడికి సంబంధించి 100 మార్క్స్ కి అయితే ఉండడం జరుగుతుంది. 0.25 మార్క్స్ అయితే రాంగ్ ఆన్సర్ కి డిడక్ట్ అయితే అవడం జరుగుతుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ. సో మీరు ఎవరైతే రిటర్న్ టెస్ట్ అయ్యి క్వాలిఫై అయిపోయారో, దాన్ని పాస్ అయ్యారో, సో వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి మీకు టైపింగ్ టెస్ట్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. కేవలం 1 డిక్టేషన్ 10 minutes అయితే ఆ డిక్టేషన్ చేస్తారు. సో మీరైతే దాన్ని టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్ లో మీకు ఇక్కడ 50 minutes టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరూ ఎవరైతే ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ లో మీరైతే పాస్ అయ్యారో, సో వాళ్ళకైతే మీకు వారు జాబ్ అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్, స్టెనోగ్రాఫర్ కి అయితే అంటే టైపింగ్ అయితే మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీరు మీకు వచ్చిన మార్క్స్ బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ ప్రకారం మీకైతే జాబ్ అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సిలబస్ కూడా అయితే ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి ఏమేం చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి అని చెప్పి కావాలంటే మీరు అవి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. సో మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి అప్లై చేయడానికి మనకి ఆన్లైన్ అయితే 30 December 2024 నుంచి అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇంకా స్టార్ట్ కాలేదు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మన ఛానల్లో అయితే వీడియో అయితే రావడం జరుగుతుంది. కాబట్టి అది మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే తెలుసుకుంటా ఉండండి మన ఛానల్ నుంచి.
సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 500 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే మీరైతే పే చేయాలన్నమాట. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయవసరం లేదన్నమాట. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ పేమెంట్ అయితే చేసి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో సో అప్లై చేసేటప్పుడు మీకు డాక్యుమెంట్స్ కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉండేది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవన్నీ ముందులే జిరాక్స్ అంటే పీడిఎఫ్ చేసి ఉంచుకోండి. సో అప్లై చేసే టైంలో అయితే ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీకు సంబంధించిన మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయకూడదు. సింగిల్ అప్లికేషన్ మాత్రం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అవన్నీ అయితే కరెక్ట్గా ఇవ్వండి. ఫర్దర్ అప్డేట్స్ అయితే దానికి ఇవ్వడం జరుగుతాయి. సో ఇక్కడ 10th క్లాస్, ఇంటర్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి, డేట్ ఆఫ్ బర్త్ లాంటివి కూడా అయితే అడగడం జరుగుతుంది. సో అవన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేసేసి ఫైనల్ గా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మీకైతే ఈజీగా అయితే జాబ్ కొట్టే అవకాశం అయితే రావడం జరిగింది. ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయినా, డిబిటెక్ పాస్ అయినా, ఎందుకంటే మీకు ఇంటర్ ఎలాగో పాస్ అవుతారు కాబట్టి సో ఆ సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.